రోడ్డుకు ఎడమ వైపునే వెళ్ళవలెను. బైక్ పై వెళ్ళేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించవలెను. కారు నడుపునప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవలెను. రాంగ్ రూట్లో ప్రయాణం ప్రమాదకరం. ఆటోలు వారికి సూచించిన లైన్లోనే వెళ్ళవలెను. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్ర లైట్ పడగానే ఆగవలెను. పచ్చ లైట్ పడగానే వెళ్ళవలెను. ఏంది వార్త చెప్పకుండా ట్రాఫిక్ రూల్స్ చదువుతున్నావు అంటుర్రా? సిగ్నల్ ముచ్చట ఇది. ఎర్ర లైట్ ఎలగనంటుంది, పచ్చ లైట్ పడనంటుంది. పసుపు పచ్చ లైట్ పనే చేస్తలేదు. పట్నంలా ఆడాడ ట్రాఫిక్ సిగ్నల్లు గిట్ల వెనక ముందాడుతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న సిగ్నల్ల కాడ గిట్లుంది పరిస్థితి. ఫిలిం నగర్ పోయే తొవ్వల జర్నలిస్ట్ కాలనీ కాడ, అటు అగ్రసేన్ మహారాజ్ సెంటర్ కాడ సిగ్నల్ నిద్రపోతుండ్రుతోటి బారికేడ్లు అడ్డం పెడితే చుట్టూ తిరిగి పోవాల్సి వస్తున్నదట. దినాం లక్షల బండ్లు రోడ్డెక్కుతాయే. సిగ్నల్లు గీ తీర్ల పనిచేస్తుండే వరకు మస్తు తక్లీఫ్ అవుతున్నదట. ఈ స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు ఇడిచిపెట్టే యాళ్ళకైతే ఇంకింత ఎక్కువనే. ఇప్పుడు సిగ్నల్ అంతా ఇప్పుడు పెద్దంగుడి కూడా ఉంది కదా, డైరెక్ట్ ఈ రోడ్డు వచ్చిన లాస్ట్లో వెళ్తానికి అక్కడ నుండి ఇక్కడికి వస్తానికి గంట సేపు పడుతుంది సార్. 5 గంటలు సాయంత్రం 4:30 నుండి స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు కానీ, అప్పుడు నైట్ 9-10 గంటల వరకు ట్రాఫిక్ జామే ఉంటుంది సార్. ట్రాఫిక్ వాళ్ళు సరిపోను లేరని అప్పట్లా సిగ్నల్ బంద్ పెట్టి బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ను మలిపితే ఇప్పటికి సుతా అట్లనే నడుస్తున్నాయట. చలాన్లు వేస్తున్నారు గాని సిగ్నల్ చక్కగా చెయ్యరా అని ట్రాఫిక్ వాళ్ళ మీద గరమైతాన్రు బండ్లు నడిపేటోళ్ళు. దూరంతో తిరిగి రావాలి, అందుకోసం ప్రాబ్లం చాలా అవుతున్నది మామూలని. ఏమో పెట్రోల్ కూడా పెరిగిపోయింది, అంత దూరం రావాలంటే పెట్రోల్ ఎక్కువ పోతున్నది. మాకు ఎక్కువ దూరం తిరగాలంటే ఎవ్వలకైనా తిప్పలే కదా మరి. దినం ట్రాఫిక్ జాములు పెరగబట్టే ఎంతో అంతో సిగ్నల్ చక్కగా పనిచేస్తేనే కదా ప్రయాణికులు మంచిగా నడిచేది.